చేస్తే తప్ప గుర్తింపు ఎన్నికలు జరగలేదు. ఏడాది గడిచినా గెలిచిన సంఘానికి గుర్తింపు హోదా దక్కలేదు. దీంతో సింగరేణి యాజమాన్యంపై మరోసారి లీగల్ ఫైట్ కి సిద్ధమవుతోంది ఏఐటియుసి. గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోతుందనేది గెలిచిన సంఘం వాదన. కాల పరిమితిపై సందిగ్ధతే జాప్యానికి కారణమంటుంటే యాజమాన్యం తీరుతో గెలిచిన ఆనందం లేకుండా పోతుంది కార్మిక సంఘానికి. సింగరేణిలో ఈ పరిణామాల వెనుక లోకుట్టేంటి? 6 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఇప్పుడు గుర్తింపు కోసం వివాదం కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 27న సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి గెలిచింది. గెలిచిన వెంటనే కార్మిక సంఘానికి యాజమాన్యం గుర్తింపు పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు ఏఐటియుసి గుర్తింపు హోదా ఇవ్వలేదు. దీంతో ఎన్నికల్లో గెలిచిన ప్రయోజనం లేకుండా పోయింది. నెలలు గడుస్తున్నా అధికారికంగా గుర్తింపు పత్రాన్ని ఇవ్వకపోవడం ఏంటని ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కేంద్ర కార్మిక శాఖకు ఈ నెల 18న ఫిర్యాదు చేసేందుకు ఏఐటియుసి నాయకులు సిద్ధమయ్యారు. సింగరేణిలో గెలిచిన సంఘానికి గుర్తింపు హోదానిచ్చి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో యాజమాన్యం కార్మిక సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. కానీ సింగరేణి యాజమాన్యం ఎన్నికల తర్వాత గెలిచిన సంఘమైన ఏఐటియుసికి గుర్తింపు పత్రంతో పాటు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదట. దీంతో కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు వారి సమస్యలు పెండింగ్లో పడుతున్నాయి. ఇలాగే రోజులు గడిచిపోతే కార్మికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇంకా వేచి చూడడం మంచిది కాదనుకున్న ఏఐటియుసి నాయకులు మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ నాడు ఏఐటియుసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతోనే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఆ సంఘం గుర్తింపు పత్రం కోసం న్యాయ పోరాటానికి రెడీ అవుతుండడం కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో 24 భూగర్భ గనులు, 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా 39,000 మంది కార్మికులు సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. 1998 నుంచి సింగరేణిలో 2 ఏళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించారు. 2017 అక్టోబర్లో ఎన్నికలు జరిగితే యూనియన్ కాలపరిమితి 2021 అక్టోబర్లో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటియుసితో పాటు మిగతా కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళనలు, న్యాయ పోరాటాన్ని కొనసాగించడంతో గత ఏడాది ఎన్నికలు జరిగాయి. అయితే గుర్తింపు సంఘం కాలపరిమితిపై నెలకొన్న సందిగ్ధతే గుర్తింపు పత్రం ఇవ్వకపోవడానికి కారణమన్న వాదన ఉంది. కొన్ని సంఘాలు గుర్తింపు సంఘం కాలపరిమితి 4 ఏళ్లని అంటుంటే మరికొన్ని సంఘాలు 2 ఏళ్ల కాలపరిమితి చాలంటున్నాయి. అయితే సింగరేణి యాజమాన్యం మాత్రం కాలపరిమితి ఎంతన్నది తేల్చడం లేదు. గుర్తింపు సంఘం ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టియుసి సింగరేణిలో వేరేన్నప్పటికీ యూనియన్లకు సంబంధించిన కాంగ్రెస్, సిపిఐ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న సిపిఐ తమ సంఘానికి గుర్తింపు పత్రం ఇప్పించుకోలేకపోవడంపై బొగ్గుబావుల్లో చర్చ జరుగుతోంది. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న ఏఐటియుసికి గుర్తింపు పత్రం ఇంకెప్పుడు చేతికి వస్తుందో, కార్మిక సమస్యలపై ఆ సంఘం ఎప్పుడు యాజమాన్యంతో చర్చిస్తుందో చూడాలి మరి.